సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద పండుగల్లో ఇది ఒకటి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతిని, పశువులను మరియు రైతు కష్టాలని గౌరవించే గొప్ప వేడుక. అసలు పండగ అంటే బాబాయ్ ఒకప్పుడు మనల్ని ఎవడరా ఆపేది అనేలా ఉండేది. మరి ఇప్పుడు పండగలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈరోజు మానేస్తే 1000 రూపాయలు పోతుంది అడ్డంగా అని అంటున్నాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాం మన వాళ్ళని చూడటానికి, దానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది బాబాయ్. వర్క్ బిజీలో పడి మన మూలాలనే కాదు, మనల్ని మనమే మర్చిపోయాం బాబాయ్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఇందులో గొప్పతనం ఏంటన్నది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ నుంచి నాకు కావాల్సింది ఒక లైక్, మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు ఒక సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును, అందుకే దీన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తరం వైపుగా పయనిస్తాడు. ఇప్పటి నుండి ఉత్తరాయణం ప్రారంభం. ఇది దేవతలకు పగలని అత్యంత పవిత్రమైన కాలమని నమ్ముతారు. ఈ పండుగ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 3 రోజులు గట్టిగా జరుపుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో 4 రోజులు, అదే ముక్కనుమ. ఇది రైతుకు ఎంతో ఆనందకరమైన పండుగ. పంట చేతికి వచ్చిన సమయంలో ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెప్తూ జరుపుకుంటారు. ముందుగా భోగి. పొద్దున్నే భోగి మంట వేసి పేరెంటాలను పిలిచి చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అలానే బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పాత వస్తువులను భోగి మంటలో వేసి కొత్త జీవితం ప్రారంభించడానికి, పిల్లలకు ఆరోగ్యం రావడానికి ఇది సంకేతం. ఇక పౌరాణికంగా చూస్తే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి గుణపాఠం చెప్పి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తింది ఈ భోగి రోజునే. రెండోది సంక్రాంతి. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ముఖ్యంగా మకర రాశిలోకి ప్రవేశించడం, దీంతో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఇది పంటల పండుగగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. పొద్దున్నే లేవగానే ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గు వేసి అందులో గొబ్బెమ్మలు పెడతారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, అలానే మన పెద్దలేమో పితృదేవతలకి తర్పణాలు వదులుతారు. మూడోది కనుమ. దీన్ని పశువుల పండుగని కూడా అంటారు. ఈ పండుగ పశువులను శుభ్రం చేసి, కొమ్ములకు రంగులు వేసి, మెల్లో గంటలు కట్టి వాటిని పూజ చేస్తారు. వాటికి ఇష్టమైన ఆహారం పొంగలి, బెల్లం, నువ్వులు వంటి వండి వాటికి పెడతారు. మధ్యాహ్నం లేదా సాయంత్రం పశువులను ఊరు పొలిమేరకు తీసుకెళ్లి పెద్ద మంటల మధ్య ఊరేగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పోటీలు కూడా నిర్వహిస్తారు. అవేంటంటే ఎడ్ల పందాలు, కోడ్ల పందాలు, కబడ్డీ క్రీడలు వంటివి. కనుమ రోజు ప్రయాణం నిషిద్ధం. ఆ రోజు కాకి కూడా కదలదు అని సామెత ఉంది. అత్యవసరం అయితేనే తప్ప ఆ రోజు ప్రయాణాలు చేయకూడదని, అలా చేస్తే అశుభం జరుగుతుందని నమ్ముతారు. ఇంక ఈ 3 రోజులు చూడడానికి ఎంత బాగుంటుందంటే గంగిరెద్దుల వారి సన్నాయి మేళాలు, హరిలో రంగహరి అంటూ హరిదాసుల వారు, ఇంక బుడబుడుక్కుల వారు తమ కళారూపాలతో ఎంతో ఆనందంగా అందరినీ అలరిస్తారు. ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళైతే పండగంటే ఇదిరా అనేలా చేస్తారు. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి సిటీ లైఫ్ స్టాప్ చేసి ఈ పండుగతో మనం రిఫ్రెష్ అవుదాం బాబాయ్. ఈ పండుగలో డబ్బుకు విలువ తక్కువ, మనుషులకు విలువలు ఎక్కువ. ఒక్క రోజైనా అందరూ మన వాళ్ళం అవుతాం. సిటీ స్ట్రెస్ మర్చిపోయి మన చిన్ననాటి నవ్వులు తిరిగి వస్తాయి. ఎందుకంటే ఈ పండుగ మన ఎవరమో, ఎక్కడ వాళ్ళమో గుర్తు చేస్తుంది. భాగ్యాలనిచ్చే భోగి, సరదాలిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ. ఈ పండుగ మీ జీవితాల్లో సంతోషం నింపాలనుకుంటూ హ్యాపీ సంక్రాంతి. మై డియర్ మూవీ లవర్స్, ఈ సంవత్సరం పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ కానీ మీరు చూస్తే ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో మీరు మీ ఊర్లో పండుగను ఎలా జరుపుకున్నారన్నది మాకు చెప్పండి.